10th తర్వాత ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల లైఫ్ లో 5 to 10 years వేస్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది విద్యార్థులకు జరుగుతుంది. What's up energy souls? Let's turn every dream into fire today. Welcome to our YouTube channel. ఈ వీడియోలో స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అండ్ దాని ఇంపాక్ట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ 1, చాలా మంది విద్యార్థులు 10th తర్వాత బ్లైండ్లీ ఫ్రెండ్స్ ని ఫాలో అవుతారు, లేదంటే పేరెంట్ ప్రెజర్ ని ఫాలో అయ్యి ఏదో ఒక కోర్స్ తీసుకుని చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ప్రాబ్లం ఏంటి అంటే ఇంట్రెస్ట్ లేకుండా కోర్స్ ని తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ లో రిగ్రెట్ అయ్యి వెనక్కి పడిపోతారు. మళ్ళీ ముందుకు రావడానికి అనేది ఛాన్సే ఉండదు. చాలా మంది విద్యార్థులు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోకుండా ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని ఫాలో అవ్వటం వల్ల వాళ్ళు అనదర్ గా వేరే కోర్సెస్ తీసుకోకుండా వెనకలు పడిపోయి 10th ఇంటర్ తోనే చదువు ఆపే ప్రమాదం చాలా ఉంది. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ ప్రెజర్ వల్ల ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ అవ్వకుండానే 3rd ఇయర్ లో నాకు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అవుతూ నేను ఇంకా చేయలేను అని చెప్పేసి చదువు వదిలేశాడు. సో ఆ అబ్బాయి ఆ ఇంజనీరింగ్ కోర్సు కంప్లీట్ చేసుకోకుండా తనకి ఇష్టమైన కోర్స్ ఏంటో తెలుసుకోకుండా చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకని ఈ ఇంట్రెస్ట్ గురించి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా. సో దాన్ని ఫోకస్ చేయండి. ఆ స్టూడెంట్ 10th తర్వాత రియలైజ్ అవ్వకుండా 3rd ఇయర్ లో రియలైజ్ అవ్వడం వల్ల రిజల్ట్ అనేది టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాడు. తను ఇంకే కోర్సు చేసుకోకుండా ఏదైనా బిజినెస్ చేసుకుంటానంటున్నాడు. సో ఈ స్టూడెంట్ అనేవాడు ఒక గ్రాడ్యుయేట్ కాలేకపోయాడు. సో కోర్సు డెసిషన్ ఎప్పుడు కూడా అదర్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మన డెసిషన్స్ మనమే తీసుకోవాలి. దానికి సంబంధించి రీసెర్చ్ చేయాలి, పెద్దవాళ్ళని అడగాలి, టీచర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని అడిగి సజెషన్స్ తీసుకోవాలి. పాయింట్ 2, రాంగ్ డెసిషన్. రాంగ్ డెసిషన్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ లేకుండా కోర్స్ ని సెలెక్షన్ చేసి స్కోప్ అంటే ఫ్యూచర్ స్కోప్ ని టెస్ట్ చేసుకోకుండా తీసుకోవడం అండ్ ఫ్రెండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కోర్స్ ని జాయిన్ అవుతారు. సో ఇవన్నీ మన ఫ్యూచర్ ని డ్యామేజ్ చేయటమే కాకుండా మనల్ని రిగ్రెట్ చేస్తూ ఉంటాయి, బ్యాకప్ చేస్తూ ఉంటాయి. సో మార్కెట్ లో ఎప్పుడు కూడా స్కిల్ కి ఇంపార్టెంట్ ఉంది అండ్ ఇంట్రెస్ట్ కి ఇంపార్టెంట్ ఉంది. సో సొల్యూషన్ ఏంటి? కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసుకోవాలి. తర్వాత ఫ్యూచర్ స్కోప్ ఏంటి అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోర్స్ ని సెలెక్షన్ చేసేటప్పుడు దాని 10 years తర్వాత ఈ జాబ్ కి ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఈ కోర్స్ లో చేసిన జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ 10 years ఎలా ఉంది అని ముందే చెక్ చేసుకుని తీసుకోవాలి. సొల్యూషన్ కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ ఇంట్రెస్ట్ ని చెక్ చేసుకోవాలి. సెకండ్ ఫ్యూచర్ స్కోప్ ని టెస్ట్ చేసుకోవాలి. థర్డ్ ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ ని కూడా చెక్ చేసుకొని కోర్స్ ని సెలెక్షన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మెడికల్ ఇంట్రెస్ట్, పారామెడికల్, నర్సింగ్, టెక్ ఇంట్రెస్ట్, పాలిటెక్నికల్, ఐటీఐ కోర్సెస్. హైయర్ స్టడీస్ కి ఇంటర్, బైపీసీ, ఎంపీసీ బెటర్. సింపుల్ గా చెప్పాలంటే కోర్స్ సెలెక్షన్ ఎప్పుడూ కూడా మీ ఇంట్రెస్ట్ అండ్ మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సెస్ ఎప్పుడూ కూడా జాయిన్ అయ్యే విధంగా చూసుకోవాలి. అండ్ ఫైనల్ గా 10th తర్వాత కరెక్ట్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు లైఫ్ లో సెట్ అవుతారు. రాంగ్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు కనుక 10th స్టూడెంట్ అయితే మీ కన్ఫ్యూజన్ ని కామెంట్ లో తెలియజేయండి, నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ DDSL Academy ఫర్ మోర్ కెరీర్ గైడెన్స్.